నమస్తే అండి. వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ముందుగా అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా. అండ్ ఈ దసరాకి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ అమ్మవారు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే, ఈ 11 రోజులు అంటే ఈ సంవత్సరం ఎలాగో ప్రత్యేకమైనది కాబట్టి అందుకే 11 రోజులు అన్నాను. ఈ 11 రోజులు జరిగేటువంటి అమ్మవారి యొక్క అవతారాలు, వాటి కథ గురించి నేను మీకు చెప్పాలి అని చెప్పని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అమ్మవారి యొక్క ప్రతి రూపానికి ఉన్నటువంటి విశిష్టతను మీ అందరికీ చెప్పాలనేది నా ఉద్దేశం. అండ్ ఒకవేళ ఏదన్నా తప్పు పొరపడితే కనుక క్షమించండి. బట్ ఒకవేళ కథ నచ్చితే కనుక తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ముందుగా అయితే కనుక మనం కథలోకి అయితే కనుక వెళ్ళిపోదాము. అండ్ కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అందరం కూడా మనస్ఫూర్తిగా జై భవానీ అని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకుని ఈ కథనైతే కనుక మొదలెడదాం. ముందుగా మనకి ఈ 9 నవరాత్రుల్లో మొదటి అవతారం అయితే కనుక మనకు వచ్చేసి శైలపుత్రి అవతారం అన్నమాట. ఈ అవతారం గురించి మనకి తెలియాలంటే ముందుగా మనకి సతీదేవి దక్షయజ్ఞం గురించి తెలియాలి. సో కాబట్టి ముందుగా ఆ కథలోకి అయితే వెళ్ళిపోదాము. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి కుమారుడైనటువంటి ఆయనే దక్షుడు అన్నమాట. దక్ష మహారాజు అనే ఆయన చాలా అహంకారిగా తను తప్పించి ఇంకెవరూ కూడా ఈ లోకంలో శక్తివంతుడు లేడు అనే విధంగా ఉండేవాడు. కానీ ఆ దక్షుడికి ఎంతో కరుణతో ఎంతో దైవత్వంతో పుట్టినటువంటి కుమార్తెనే సతీదేవి. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా మహాదేవునిపై అపారమైన భక్తి కలిగి ఉండేది. ఆ భక్తి ఫలితంగా ఆ మహాదేవునికే భార్యగా అయ్యిందన్నమాట. కానీ దక్ష మహారాజుకు తన అల్లుడైనటువంటి శివుడిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూసేవాడు. శివుడు సాధారణంగా పులి చర్మం ధరించి శ్మశాన వాటికలో ఉండి అండ్ ఒంటి మీద బూడిద రాసుకుంటూ నిరాడంబరంగా ఏ ఆడంబరాలు లేకుండా ఉండేవాడు అని చెప్పి దక్షుడికి శివుడు అంటే అస్సలు నచ్చేది కాదు. ఈ క్రమంలో దక్షుడు ఒకసారి ఒక మహాయజ్ఞాన్ని తలపించాడు. ఆ మహాయజ్ఞానికి 3,000,000 దేవతలను చివరికి మహావిష్ణువును బ్రహ్మను కూడా అందరినీ కూడా ఆ యజ్ఞానికి పిలిచాడు అనమాట. కానీ తన సొంత అల్లుడైనటువంటి శివుడిని మాత్రం పిలవలేదు. ఈ అవమానాన్ని భరించలేక తన తండ్రి తన భర్తని ఎందుకు ఆ యజ్ఞానికి పిలవలేదు అని చెప్పని అడగడానికి అని చెప్పని శివుడు వద్దంటున్నా సరే సతీదేవి దక్షుడి దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడే నా భర్తని ఎందుకు నువ్వు పిలవలేదు అని చెప్పి దక్షుడిని అడిగితే దక్షుడు శివుడు ఈ యజ్ఞానికి అనర్హుడు అందుకనే పిలవలేదు అని చెప్పి అనేసరికి అందరి ముందు తన భర్తని ఈ విధంగా అవమానిస్తారా అని చెప్పని ఆ సతీదేవి ఆ అగ్నిగుండంలోనే తన ఆత్మాహుతి అనేది చేసుకుంది. అలా సతీదేవి త్యాగం చేసేసరికి శివుడు ఈ లోకానికి దూరమయ్యాడనమాట. ఆయన తన తపస్సులో లీనమైపోయాడు. అప్పటి నుంచి దేవతలందరికీ కూడా ఒక రకమైన భయం అనేది ఉంది. ఎందుకనంటే త్రిపురాసురుడు మహిషాసురుడు వంటి రాక్షసులు భూమిపై భయంకరంగా దాడి చేస్తున్నారు. వాళ్ళ దాడిని ఆపాలంటే ఖచ్చితంగా శివుడు తపస్సు నుంచి బయటికి రావాలి. కానీ సతీదేవి మరణాన్ని శివుడు తట్టుకోలేక తపస్సులోనే ఉండిపోయాడు. దేవతల ప్రార్థనతో సతీదేవి తిరిగి పుట్టాలని సంకల్పించింది. కానీ ఈసారి తను హిమవంతుడి మహారాజు ఇంట పుట్టిందనమాట. హిమవంతుడు ఆయన భార్య మేనకాదేవికి పుట్టిన కుమార్తెనే శైలపుత్రి. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. అందువల్ల శైలపుత్రి పర్వత కుమార్తె అయ్యింది. ఈ శైలపుత్రి అనే ఆవిడ చిన్ననాటి నుండి శైలపుత్రి ఒక అసాధారణమైన భక్తురాలన్నమాట. ఆమె కళ్ళలో దైవత్వం, స్వభావంలో కరుణ, ఆలోచనలో పవిత్రత ఉండేది. చిన్నప్పటి నుండే ఆమెకి శివుడిపై అపారమైన భక్తి ఉండేది. తరచూ హిమాలయ పర్వతాల్లో నదీ తీరాల్లో కూర్చుని ధ్యానం చేసేది. తండ్రి హిమవంతుడు, తల్లి మేనక
ఇద్దరూ ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. శైలపుత్రి పెద్దయ్యాక ఆమె మనసు మొత్తం శివుడిపైనే నిలిచింది. నేను మహాదేవుణ్ణే భర్తగా పొందాలి అనే సంకల్పంతో ఆమె కఠినమైన తపస్సు ప్రారంభించింది. వేసవిలో మండుతున్న సూర్యకిరణాల మధ్య నిలబడి తపస్సు చేసింది. శీతాకాలంలో మంచులో నిలబడి శివుని కోసం ధ్యానం చేసిందన్నమాట. సంవత్సరాలు తరబడి ఒక కఠోరమైన సాధన చేసింది శివుడి కోసం. ఆమె తపస్సును చూసి ఇంతటి ఘనమైనది కాబట్టే దేవతలందరూ ఆమెకు నమస్కరించారు. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు తనే ముందుకొచ్చాడు. ఆయన ఆశీస్సులతో శైలపుత్రి చివరిగా పార్వతీదేవిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత మహాదేవుని వివాహం చేసుకుని శివపార్వతుల లీలలు సృష్టిలో అత్యంత పవిత్ర ఘట్టంగా నిలిచాయి. శైలపుత్రీదేవి శక్తి వల్లే తర్వాత దుర్గామాత రూపం ప్రాప్తించి మహిషాసురుణ్ణి సంహరించింది. కాబట్టి నవరాత్రి ప్రారంభంలో శైలపుత్రీదేవిని పూజించడం ద్వారా మనలో ధైర్యం, శక్తి, స్థిరత్వం కలుగుతాయి. అలాగే ఆవిడ యొక్క రూపం వచ్చేసి మనకి వాహనం వచ్చేసి నంది, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో కమలం, ముఖంలో శాంతి, కరుణ, దివ్యకాంతి, పవిత్రత ఇవన్నీ కూడా ఆ శైలపుత్రీదేవి అవతారంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఆవిడ్ని కనుక మనం పూజిస్తే మనలో ఉన్నటువంటి పిరికితనం అంతా పోయి మనకి ధైర్యం, శక్తి అనేటివి మనకి లభిస్తాయి అనేది ఈ కథ వృత్తాంతం. సో కాబట్టి మీ అందరికీ కూడా ఈ కథ అనేది నచ్చింది అని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే కనుక నన్ను క్షమించండి. అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓం దేవి శైలపుత్రియై నమః. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.